అందరినీ ఏకతాటిపై తీసుకొస్తాం. సో మీరు ఇందాక అన్నారు ఈ పెన్షన్ ఈ మిగతా వ్యవహారాలని చెప్పారుగా, అందులో కూడా స్కామ్ జరిగింది, కోట్ల రూపాయల చేతులు మారాయని కూడా ఆరోపణలు. అంటే ఉద్యోగ సంఘ నేతలుగా ఉన్న గతంలో వాళ్ళు మీకు వచ్చే బెనిఫిట్స్ విషయంలో మిగతా వ్యవహారాల్లో కూడా కొంత చాలా వ్యక్తిగత వ్యవహారాలు ప్రభుత్వంతో నడిపి వాళ్ళు లాభం పొందారనేది ఆరోపణ. అది ఇంప్లైడ్ మనకి ఇప్పుడు నేను మా ఉద్యోగుల సమస్యల విషయంలో ప్రభుత్వంతో పోరాడలేకపోయినా అడగలేకపోయినా ఏదో ఒక రీజన్ ఉంటుంది. ఒకటి, నేనేదో తప్పు చేసి ఉంటే నన్ను ప్రభుత్వం బ్లాక్మెయిల్ చేస్తుంది, నీ తోలు తీస్తావు, నువ్వు ఇవన్నీ బయట తీస్తావని బెదిరించే అవకాశం ఉంటుంది. రెండవది, నాకేదైనా పదవి కావాలని అడిగి ఉంటే ఆ పదవి కోసమే నేను సైలెంట్ ఉండాలి. ఈ రెండు లేనప్పుడు ఓపెన్గా మాట్లాడవచ్చు. వాళ్ళు మాట్లాడలేదంటే ఈ రెండిట్లో ఒకటి ఉండాలి. ఒకటి, మీరు చేసిన అక్రమాలు బయటపడతాయి అనేది భయం ఉండాలి. ఎందుకు కేసులు నమోదైనాయి అంటే కొన్ని ఇష్యూస్ మీద అప్పట్లో, అంటే మీరు ఆ మధ్య జరిగిన ప్రెస్ మీట్లో కూడా ప్రస్తావించారు. అంటే మా పర్సనల్గా అంటే మీరు ఆ మధ్య 29/12/2023లో జరిగిన ప్రెస్ మీట్లో కూడా అక్రమాల గురించి ప్రశ్నించారు మీరు. అది అంటే నా ఒక్కడి మీదని కాదు, అన్ని జిల్లాల్లో అన్ని చోట్ల జరిగినాయి. ఏది ఉద్యోగుల మీద ఎవరు మాట్లాడే వాళ్ళ మీద కేసులు పెట్టడం, బదిలీ చేయటం, ట్రాన్స్ఫర్లు చేయటం. మేము బయటపడి వచ్చామంటే మాకు కంపల్సరీ, ఇక మేము సగం దగ్గరకు వచ్చాము, బయటికి పోలేము. కాబట్టి మేము బయటపడి అక్రమాలు ఏంటిదని, అక్రమాలను ఎందుకు మీరు ప్రశ్నించాల్సి వచ్చింది? అప్పుడు మా పైన జరిగిన ఇర్రెగ్యులర్గా వాడుతున్న కేసుల మీద ప్రశ్నించాము. అవుతూ గవర్నమెంట్ సైడ్ జరిగిన అక్రమాల కేసుల విషయంలో మేము మాట్లాడలేము, ఎందుకంటే మాకు కొంత పరిమితి ఉంటుంది. కాబట్టి అది ఉన్న ఏదైనా పేపర్ మీద డైరెక్ట్గా ప్రభుత్వానికి విన్నవిస్తాను తప్ప. ఒక ప్రెస్ మీట్ వినండి. యూనియన్ అకౌంట్ వేరే ఉంది, మ్యాగజైన్ అకౌంట్ వేరే ఉంది, సొసైటీ అకౌంట్ వేరే ఉంది. ఈ అకౌంట్ ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, ఆ చెక్ బుక్లు ఎక్కడ ఉన్నాయి, దేనికి వాడారు, అసలు ఆడిట్ అయిందా ఈ రోజు వరకు? యూనియన్ కానీ సొసైటీ కానీ మ్యాగజైన్ కానీ ఇంతవరకు ఆడిట్ కూడా జరగలేదు. ముఖ్యంగా ప్రాథమిక సభ్యులు యావత్ తెలంగాణలో ఉన్న 33 జిల్లాలు ప్లస్ స్పెషల్ 2 ఉన్న ప్రాథమిక సభ్యులందరికీ ఆ బాడీ శానిటరీ లేదు, దాన్ని జిఏడి గుర్తించలేదు. వారి మెసేజ్లు మీరు పరిగణలో తీసుకోవాలని అవసరం లేదు అనేది మీ ద్వారా ముందు వాళ్ళకి తెలియజేస్తున్నాను. అదేవిధంగా సో ఇప్పుడు ఈ అక్రమాలు జరగందే శ్రీనివాసరావు ప్రశ్నించాడు ఇంత గట్టిగా. అక్రమాలు జరిగినాయి, ప్రశ్నించాం, ఇప్పటికీ ఉన్నాయి. గవర్నమెంట్ కంప్లైంట్ ఏమైనా సమాధానం చెప్తారు మీరు? ఇందులో క్లియర్గా విన్నారు మీరు. మేము అది ప్రశ్నించిన మాట వాస్తవం, ఇప్పటికి కూడా ప్రశ్నిస్తాం. ఎన్ని కోట్ల అక్రమాలు జరిగినాయి? అది కోట్ల రూపాయలు ఉండకపోవచ్చు. అసోసియేషన్కి సంబంధించిన ఎనీ రూపాయి గవర్నమెంట్ అకౌంట్ కిందకే వస్తుంది. ₹1 జరిగినా ఎన్ని జరిగినా. ఇంకా మేము ఆ అకౌంట్ పూర్తిగా తీయలేదు బయటికి. యూనియన్కి ఒక అకౌంట్ ఉంటుంది. అసోసియేషన్కి సంబంధించిన ఎటువంటి ఫండ్స్ వచ్చినా, మెంబర్షిప్ కలెక్ట్ చేసినా ఆ అకౌంట్లో వేసిన తర్వాత మాత్రమే ఓచర్ ప్రకారం డ్రా చేసి ఖర్చు పెట్టాలి. ఈ 10 yearsలో మెంబర్షిప్ డ్రైవ్ మేము కాలేదు అన్నాం, అయింది అన్నారు. అప్పుడు అయితే అమౌంట్ ఎక్కడికి వెళ్ళింది? అదే వాటిని గట్టిగా ప్రశ్నిస్తారు. 30,000 మంది పైచిలకు 35,000 మంది ఉన్న మెంబర్షిప్ ఉన్నప్పుడు ఆ అమౌంట్ ఎక్కడికి వెళ్ళింది? సరే, ఖర్చు పెట్టే ప్రొవిజన్ ఉంది మనకి, అసలు బ్యాంక్ అకౌంట్ ఫర్ ఎందుకు చేయలేదు? ఏదైనా సరే రికార్డ్ రాయాల్సింది, రికార్డ్ రాయాలి కదా. బ్యాంక్ అకౌంట్ ఫర్ చేయాలి, ఆడిట్కి ఇవ్వాలి, ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, మిగతా సభ్యుల సంతకాలు ఉండాల్సిందే, ఎగ్జిక్యూటివ్ కమిటీ అప్రూవల్ ఉండాలి. అవును, దాన్ని జనరల్ బాడీ కూడా అప్రూవ్ చేయాలి ఇయర్లీ వన్స్. అవన్నీ ఏది చేయలేదు అనే కంప్లైంట్ చేశాం. దాంతోపాటుగా ఆఫీస్ బిల్డింగ్ ఇది కూడా చెప్పాం. ఇప్పుడు మీకు అందులో చెప్పింది బరాబర్ కరెక్ట్. అది ఆఫీస్ బిల్డింగ్ కూడా అసలు లీజ్ ఎవరి పేరు మీద ఉంది, వీటన్నిటి మీద జిఏడికి కంప్లైంట్ చేశాం. జిఏడి కూడా ఎక్స్ప్లెనేషన్ అడిగింది. పాత కంపెనీ అడిగిన పేదపనే ఎవరైతే యాక్టివ్గా ఉండే మేజర్ అనుకునే వాళ్ళు 2-3 అసలు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. మాకు సంబంధం లేదనే కాడికి వచ్చారు. సంబంధం ఉన్న వాళ్ళు కూడా మేము ప్రభుత్వం ఒత్తిడితోటి అప్పుడున్న నాయకులకు భయపడి తప్పనిసరిగా చేసినని చెప్పి జిఏడికి రాతపూర్వకంగా ఇచ్చారు. మేము మెంబర్షిపే కలెక్ట్ చేయలేదు, చేసిన వాడు కూడా ఈ ఆడిట్ చేయలేదు, రెక్టిఫై చేసుకుంటాం. మేమైతే చేయలేని పరిస్థితి ఉంది. ఒత్తిడి ఉంది మాకు ప్రభుత్వం నుంచి. ప్రభుత్వం అంటేనే మంత్రి గారే సంఘ అధ్యక్షుడు, వారు పెట్టిన వాళ్ళే ఇంకొక అధ్యక్షులు. వాళ్ళు క్లారిటీకి ఒప్పుకున్నారు. ఈ ఇచ్చిన దాని మీదే జిఏడీలు ఇచ్చిన లెటర్ దాని మీదే జిఏడి సెక్రటరీ గారు వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ అడిగి ఎక్స్ప్లెనేషన్ తీసుకున్న పిదపనే మాకు మెంబర్షిప్ డ్రైవ్కి పర్మిషన్ ఇచ్చారు. సేమ్ మీరు సెకండ్ పాయింట్, అందులో బిల్డింగ్ది కూడా ఆ ఇచ్చిన కంప్లైంట్ మీదనే టోటల్ మాకు నోటీస్ ఇచ్చారు. ఇంకా 60,000 రెంట్ పే చేయాలి. ఆ లీజ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫర్దర్ లీజ్ మాకు ఇస్తా అని చెప్పి
హామీ ఇచ్చారు. దానికి కూడా మేము అప్లికేషన్ ప్రాసెస్లో ఉంది. మీరు ఇంకోటి చెప్పారు దోమలు కూడా బిల్డింగ్ అనేది. బరాబర్గా బిల్డింగ్ అప్పుడు అందరి కాంట్రిబ్యూషన్తో కొనుక్కున్నది అనేది అందరికి తెలిసిన సత్యం. కానీ వ్యక్తి పేరు మీద ఉన్నాక లీగల్గా అప్పుడు మీరే సెకండ్ క్వశ్చన్ వేస్తారు, అప్పుడు ఏం చేశారు మీరని. రిజిస్ట్రేషన్ పర్సనల్గా అయింది. ఇది గవర్నమెంట్ బిల్డింగ్ కాబట్టి మేము మాట్లాడుతున్నాం. పర్సనల్గా అయింది కాబట్టి దాని గురించి మేము ఇక ఫర్దర్ క్వశ్చన్ చేయలేకపోయాం. గవర్నమెంట్ ద్వారా చేసేయని కూడా చేసాము. అప్పుడు మా మిస్టేకే ఉంది, అడిగే ధైర్యం చేయలేదు. చేయకపోవడానికి కారణం రాజ్యం ఉంది అవతల. రాజ్యాన్ని ఎదుర్కొనే వ్యవస్థ మా దగ్గర లేదు. అప్పుడు ఇండివిజువల్స్. ఇవన్నీ కూడా రెక్టిఫై చేస్తాం. ఆల్రెడీ జిఏడి నుంచి ఇవన్నీ జరిగినాయి కాబట్టే మీరు గమనించే ఉంటారు, రాష్ట్ర ప్రభుత్వం ఒక అసోసియేషన్కి సింగరేణి కాలేజ్ ట్రేడ్ యూనియన్స్కి ఎలక్షన్ కండక్ట్ చేస్తుంది, పోలీస్ ఎంప్లాయీస్ చేస్తుంది. ఎన్ని ఎంప్లాయీస్ యూనియన్కి రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ కండక్ట్ చేయదు. కానీ కండక్ట్ ఎవరు చేయాలి? అవుట్ గోయింగ్ బాడీ చేయాలి. అవుట్ గోయింగ్ బాడీయే లేదు. వాళ్ళే మేము అబాలిట్ చేస్తున్నాం, ఇది కరెక్ట్గా నడవట్లేదు అనేది యాక్సెప్ట్ చేశారంటే వాళ్ళ తప్పు కాదు. మేము అట్లా చేయడానికి నెట్టబడ్డామని చెప్పి ఇచ్చారు. కాబట్టి ప్రభుత్వం ఏం చేసింది, గతంలో ఫౌండర్ జనరల్ సెక్రటరీగా ఉన్న నాకు, అదే ఎక్స్ జనరల్ సెక్రటరీగా ఉన్న ఇద్దరికి పవర్స్ డెలిగేట్ చేస్తూ వాళ్ళే ఎలక్షన్ ఆఫీసర్ని గవర్నమెంట్ అపాయింట్ చేసింది. ఈ రవి గారని డిప్యూటీ కలెక్టర్ నల్గొండ, సంపత్ గారని అసిస్టెంట్ కమిషనర్ కమర్షియల్ ట్యాక్స్ నుంచి వాళ్ళు ఎలక్షన్ కండక్ట్ చేయడానికి కూడా మీరు అంటున్నారు కంప్లైంట్ చేశామని. ఒక బైలాలో ప్రొసీజర్ లేదు. ఎవరిని ఎన్నుకోవాలి? ప్రాథమిక సభ్యులు ఎన్నుకోవాలి. ప్రాథమిక సభ్యులు అంటే 35,000 మంది సభ్యులు. దానికి ఎంతమంది ఎలక్షన్ ఆఫీసర్స్ కావాలి? నా ఎలక్షన్ పర్సన్స్ కావాలి? ఎంత హాల్ కావాలి? వీళ్ళందరికీ ఓడి ఎప్పుడు ఇవ్వాలి? యాక్చువల్గా జిల్లా ప్రెసిడెంట్ సెక్రటరీలు స్టేట్ వాళ్ళు ఎన్నుకుంటారు. అసలు జిల్లా ప్రెసిడెంట్ సెక్రటరీ బాడీ బైలాలో లేదు. దాని మీద కూడా జిఏడి కంప్లైంట్ ఇస్తే జిఏడి నుంచి సిఎస్ గారు అంతా క్షుణ్ణంగా పరిశీలించిన పిదప దీన్ని ఏదో రకంగా 1 మంత్ దాని మీద స్టడీ చేసి ముందు స్టేట్ బాడీ ఎలక్షన్ చేసుకొని మెంబర్షిప్ కంప్లీట్ చేసి తర్వాత నిర్మాణం చేయమంటే ఆ నిర్మాణం పనిలో ఉన్నాం. 33 జిల్లాలు, హైదరాబాద్ సిటీ అండ్ సెక్రటరీ బ్రాంచి, 35 బ్రాంచ్లు ఎలక్ట్ చేసుకొని మళ్ళీ రాష్ట్ర కమిటీని కూడా ఎక్స్పాండ్ చేసుకుంటాం. పునర్నియామకం మళ్ళీ జరుగుతుంది. అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నట్టు ఉంటుంది. అప్పుడు అడుగుతాం, మాకు ఇది ఒకటే కాదు, టీఎన్జిఓస్కి ప్రాపర్టీస్ అన్ని చోట్ల ఉన్నాయి. టీజీఓస్కి 10 years నుంచి మాకు లేవు, సైటే లేదు. ఒక టీజీఓస్ అసోసియేషన్ ఎవరన్నా ఆఫీసరో లేడీసో వస్తే ఒక గెస్ట్ హౌస్ వన్ డే స్టే చేయడానికి, జిల్లాలో కూడా మేము ఆఫీసులు అడిగేది దేనికి? గవర్నమెంట్ బిల్డింగ్. ఉద్యోగ సంఘం రాష్ట్రంలో ఉండి రెగ్యులర్గా ముఖ్యమంత్రిని కలిసే